హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా తిరుపతి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంట్లోనే ఈజీగా తిరుపతి లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. యాజ్ టీస్గా అలానే వస్తుంది లడ్డు. ముందుగా లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏం యాడ్ చేయకుండా ఒక 1 కప్ వరకు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఉండలు కట్టకుండా స్మూత్గా కలపాలి. మరీ లూజ్ చేయకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మామూలుగా ఉండాలి. కొంచెం గట్టిగా ఉంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకొని పిండి ఇలా స్మూత్గా కలుపుకోవాలి. దీంట్లో సోడా కానీ అలాంటివి ఏమి యాడ్ చేయకుండా ఒక శనగపిండి పాలు మాత్రమే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్మూత్గా కలిపి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నూనె అలాంటివి ఏం యాడ్ చేయకుండా ఓన్లీ నెయ్యి మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసి ఆ తర్వాత నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత లడ్డు కొట్టే జాలితో ఇలా కొంచెం పిండి యాడ్ చేసుకొని నెయ్యిలో సరిపడే అంతా ఇలా మొత్తం తిప్పుకోవాలి. రౌండ్గా తిప్పుకోవాలి. కొంచెం ఇలా తిప్పేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు. నెయ్యిలో వేస్తున్నాం కాబట్టి కొంచెం తొందరగానే ఎర్రగా అవుతుంది. అందుకోసమే కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని తీసేయాలి. మరి ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఇలా అన్నీ ఒక్కొక్క వాయిగా చేసుకొని పెట్టుకోవాలి ముందుగా. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే యాజ్ టీస్ మనకు తిరుపతి లడ్డు ఎలా ఉంటుందో అలానే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా నెయ్యిలో కాల్చుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా కాల్చుకొని పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మొత్తం. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా వేయించుకోవాలి. ఇలా కిస్మిస్ కూడా వేయించి పెట్టుకోవాలి పక్కకి. ఆ తర్వాత కొన్ని కాజు కూడా వేయించుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. కొంచెం వేగనివ్వాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పెట్టుకోవాలి మొత్తం. ఆ తర్వాత చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందాక 1 కప్ శనగపిండి తీసుకున్నాం కదా, అదే కప్తోని 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. ఇలా 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్లో పాకం వచ్చేస్తుంది. తీగ పాకం వస్తే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి. చిటికెడంతా పచ్చకర్పూరం యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. పాకం పర్ఫెక్ట్గా రాకపోతే లడ్డు పర్ఫెక్ట్గా రాదు. అందుకోసమే తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది. చూసారు కదా, తీగ పాకం వచ్చేసింది. కొంచెం ఇలా చిక్కగా అయితే సరిపోతుంది పాకం తెలియకపోతే. ఆ తర్వాత
ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం. పాకం తెలియని వాళ్ళు ఇలా చిక్కగా అయితే చాలు, పాకం తెలిసిన వాళ్ళు తీగ పాకం వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న బూందీ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జాజికాయ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న కాజు అలాగే వేయించుకున్న కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కర్రీ చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 15-20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. కొంచెం చల్లారితే లడ్డులా కట్టేసుకోవచ్చు. ఇలా ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా లడ్డులా కట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా తిరుపతి లడ్డు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.